మరైతే నలుపు మీద నల్ల మచ్చలం వెతకడం కంటే తెలుపు మీద నల్ల మచ్చలు వెతకటం చాలా సులభం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావి సంఘం కానీ, మేధావులు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, రాష్ట్ర తెలివిగల యువత కానీ ఆలోచించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నలుపు మీద నల్ల మచ్చలు, తెలుపు మీద నల్ల మచ్చలు. మేధావులకి ఈ 2019 నుంచి 2024 సంవత్సరం వరకు ఉన్న ఈ పరిపాలనా కాలంలో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, మరి దాని గురించి ఒక్కరు కూడా ఈ 4.5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఎవరూ మాట్లాడకపోవడం శోచనీయం. మరైతే ఒక్కసారి ఆ శోచనీయం ఎందుకు వచ్చిందో పరిశీలన చేద్దాం, వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అసలు ఏంటి వాస్తవం అనేది ఒక్కసారి చూసుకున్నట్లయితే, దేశంలో బీహార్ అనేది కొన్ని విభాగాలలో కొన్ని భాగాలలో వెనకబడి ఉంది. చాలా వెనకబడి ఉన్న రాష్ట్రం బీహార్ అని మనం వింటూ ఉంటాం, సో పేపర్లలో చదువుతూ ఉంటాం. మరైతే ఆ బీహార్ను మించి మీరేనా తక్కువ, మేము ఎక్కువ కాదా అన్న చందంగా బీహార్ కంటే వెనకబడిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మిగిలింది. సో అది ఏ విధంగా అని చెప్పేసి మనం ఒక్కసారి వాస్తవం చూద్దాం. మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలతో పోల్చుకొని మనం ఒక్కసారి వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు రాష్ట్రంలో అత్యధిక పరిశ్రమలు ఉన్న రాష్ట్రం తమిళనాడు. మన కిందనున్న రాష్ట్రం తమిళనాడు. తెలంగాణ క్యాపిటల్ ఐటీ లైఫ్ సైన్సెస్, దీనికి ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉంది. తెలంగాణకు క్యాపిటల్ ఐటీ లైఫ్ సైన్సెస్. మరి కర్ణాటకకు ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 400 కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. నీతి ఆయోగ్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో మొదటి స్థానం. మన పక్కనున్న తమిళనాడేమో పరిశ్రమల్లో మొదటి రాష్ట్రము, తెలంగాణమో క్యాపిటల్ ఐటీ లైఫ్ సైన్సెస్, పక్కనున్న కర్ణాటక ఏమో ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 400 కంపెనీలు ఒక కర్ణాటక రాష్ట్రంలోనే ఉన్నాయి, మొదటి స్థానము. గుజరాత్ వాణిజ్య వ్యాపార కేంద్రము, ఆన్సోర్ ఆయిల్ రిఫైనరీ, ఇది మొత్తం ఈ గుజరాత్లో ఉన్న మెయిన్ ఇది. అదేవిధంగా మహారాష్ట్ర దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్నది. ఇక్కడే ఆఫ్షోర్ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి. చూడండి, గుజరాత్ కూడా ముందుంది, మహారాష్ట్ర ముందుంది. మరి బీహార్ కూడా రీసెంట్గా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం బీహార్ కూడా. మరి మన రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో 5వ స్థానం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పరిశ్రమల్లో అధమ స్థానం. ఇదండి మన పక్కనున్న రాష్ట్రాలతో పోల్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉంటారో, మన ప్రభుత్వము పేదల ప్రభుత్వము, మంచి ప్రభుత్వము, సంక్షేమం మన ప్రభుత్వం చేయనట్లు ఏ ప్రభుత్వం చేయడం లేదు అంటారు. మరి సంక్షేమమేనా రాష్ట్ర ప్రజలకు కావాల్సినది, అభివృద్ధి అవసరం లేదా? మరి మన పక్కనున్న రాష్ట్రాలు ఇలా ముందుకెళ్తా ఉంటే మనం ఈరోజు డ్రగ్స్లో మొదటి స్థానంలో ఉన్నాం, బాలికల కిడ్నాప్ కేసులో మొదటి స్థానంలో ఉన్నాం, నిరక్షరాస్యత రేటులో 2వ స్థానంలో ఉన్నాము. మరి ఏ విధంగా ఉన్న రాష్ట్రాన్ని, అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిగజార్చిన వైనం గత 4.5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క మేధావి కూడా మాట్లాడకపోవడం చాలా బాధాకరం, శోచనీయం, గమనించదగ్గ విషయం. ప్రజలారా ఆలోచించండి. మరైతే ఈసారి ఎన్నికల్లో మార్పుకు సిద్ధం కండి.